మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటామో, కేవలం బైబిల్ చదివి, వాక్యం చదివి, సంఘానికి వెళ్ళి పాటలు పాడి ఉండి వచ్చేస్తే సరిపోతుందని అనుకుంటాము. కానీ సంఘానికి వచ్చి, అయ్యా నన్ను వాడుకో, అయ్యా ఆత్మకార్యాలు చేయాలి, ఆత్మవరాలు నాకు కావాలి, భాషల్లో మాట్లాడాలి, గొప్ప కార్యాలు చేయాలి, అయ్యా నేను స్వస్థత చేయాలి, అయ్యా నన్ను వాడుకో, నీ కుమారులా నన్ను వాడుకో అని మనం ప్రార్థన చేస్తాము. దాని ప్రార్థన అర్థం చాలా మందికి అర్థం కాదు. అది ఎంత లోతైన ప్రార్థన అంటే దాని అర్థం ఏంటంటే, నీలో ఉన్న నువ్వు కనపడకూడదు, నీలో ఆయన కుమారుడు కనబడాలి. నీలో ఆయన కుమారుడు కనపడాలంటే నీలో ఉన్న ప్రతి గుణాతిశయములు, ప్రతి గుణ లక్షణాలు, దేవుడికి ఇష్టం లేని ప్రతి గుణ లక్షణాలు ఒకటి నుండి ఒకటి మొలకలలో ఒక్కొక్కటి పీకేస్తూ ఉండాలి. దేవుడు పీకేస్తూ ఉండాలంటే మామూలుగా అమ్మ మార్చుకో, అబద్ధాలు ఆడుతున్నావు, అబద్ధాలు ఆడకు, మోసం చేస్తున్నావు, మోసం చేయకు, డబ్బులు దొంగలిస్తున్నావు, డబ్బులు దొంగలించకు, అబ్బాయిలతో చెడుగా తిరుగుతున్నావు, చెయ్యొద్దు అని చెప్తే మనం వినే రకాలు కాదు. అది ఆయనకు బాగా తెలుసు. హ్యూమన్స్ ఆర్ రిబెలియస్ పీపుల్ అని బాగా తెలుసు. అయితే ఆయన ఏం చేస్తాడు, ఒక శ్రమ రూపంగా మనల్ని ఒక సిచ్యువేషన్ తీసుకొస్తాడు. ఉదాహరణకి ఒక అబద్ధాలు ఆడే స్త్రీ ఉందని అనుకుందాం. దేవుని నమ్ముకుంది, అబద్ధాలు ఆడే స్త్రీ అబద్ధాలు ఆడుతుంది. కానీ తనకు అంత పెద్ద ప్రాబ్లం అని అనిపించట్లా. అబద్ధాలే కదా, అందరూ ఆడతారు. మా ఇంటి పక్కన వాళ్ళు ఆడతారు, మా ఇంట్లో వాళ్ళు ఆడతారు, మా తాత ముత్తలు ఆడేవాడు, అందరూ అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఏమో అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అబద్ధాలు ఏముంది అందులో, లైట్ తీసుకుంటుంది. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి, దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, అయ్యా నన్ను వాడుకొని నేను ఇలాగ ఉండాలయ్యా, యెషువా హౌస్కి వస్తున్నావు, ఇక్కడ నేర్పిస్తున్నారు, ఆయన కుమారుడిలాగా ఆయన పోలికలో నడుచుకోవాలని నేర్పిస్తున్నారు కాబట్టి, అయ్యా నేను నీలాగా నీ పోలికలు ఉండాలి, నాకు ఆశీర్వాదం వద్దు, నీ కుమారుడిలా జీవించాలయ్యా అని ప్రార్థిస్తున్నావు. కానీ అబద్ధాలు ఆడటం ఓకే అనుకుంటున్నావు. ఒక సిచ్యువేషన్ తీసుకొస్తాడు, అందరి ముందు నువ్వు అబద్ధాలు వాడావని నువ్వు పట్టుబడతావు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతావు. దొరికిపోయినప్పుడు అబద్ధాలు ఆడడము నీ మేనేజర్ పట్టుకుంటాడో, నీ ఇంట్లో వాళ్ళు పట్టుకుంటారో, నీ బయట వాళ్ళు పట్టుకుంటారో, మీ అత్తమామలు పట్టుకుంటారు, ఎవరో ఒకరు పట్టుకుంటారు. కానీ పట్టుకుంటారు, అందరి ముందు పబ్లిక్ ఎంబారస్మెంట్ జరుగుతుంది. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తాడు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, ఈ అబద్ధం మంచిది కాదు. నీకు జ్ఞాపకం చేస్తాడు, ఈ అబద్ధము నీకు ఓకేనేమో, నాకు ఓకే కాదు. ఈ అబద్ధం అనే ఈ గుణలక్షణం నీలో నుంచి పోతే అప్పుడు కుమారుని ఒక్కొక్క గుణలక్షణం నీలో ఎంటర్ అవుతుంది. సో ఒక్కొక్క క్వాలిటీలో మోసం చేయటం, పబ్లిక్గా దొరికిపోతే అప్పుడు అనుకుంటావు, అయ్యా ఇంతమంది అబద్ధాలు ఆడితే ఎవరు దొరకట్లేదు అయ్యా, నేను ఎందుకు దొరికిపోయాను, దొంగతనం చేస్తూ దొరికిపోతావు, ఎవరు దొరకట్లేదు దొంగతనం చేస్తూ నన్ను ఎందుకు పట్టించావయ్యా. దొంగతనాన్ని ఇది నుంచి తీసేయాలి, అబద్ధం నీలో నుంచి తీసేయాలి. ఎప్పుడైతే ఇది నా ప్రాబ్లం అని నువ్వు గుర్తుపెట్టుకుంటావో, ఆ ప్రాబ్లంని నువ్వు బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. am I right? పట్టుబడితేనే కదా మనకు భయం ఉంటుంది, కరెక్టా? బైబిల్ సేస్ దట్ హీ డిసిప్లిన్స్ ఓన్లీ దోస్ హి లవ్. ఎవరినైతే ప్రేమిస్తాడో, ఆయన కుమారుడిగా అంగీకరిస్తో వారిని మాత్రమే డిసిప్లిన్ చేస్తాడని రాస్తుంది. సో ఈరోజు మీరు ఎవరి చేతిలో పట్టుబడుతున్నారేమో, ఉద్యోగ స్థలంలో ఉద్యోగం చేస్తూ మెల్లిగా చేస్తున్నారని మీ మేనేజర్స్ మీ పైన మెయిల్ పెట్టుంటారు, చాలా లేటుగా చేస్తున్నావు పని, ప్రొకాస్టినేషన్. ఈ టైంకి డెడ్ లైన్ ఉంటే డెడ్ లైన్ దాటి వారం తర్వాత ఇస్తున్నావేమో, పట్టుబడిపిస్తాడు దేవుడు జ్ఞాపకం చేయడానికి. ప్రొకాస్టినేషన్ దేవుడి గుణ లక్షణం కాదు. అబద్ధాలు ఆడటం దేవుడి గుణ లక్షణం కాదు. నాకు అబద్ధాలు ఆడేవాళ్ళు అసహ్యులు అని వాక్యంలో రాస్తుంటుంది. నీకు ఓకే అని అనుకున్నావేమో, కానీ వాక్యంలో ఎదుగుతున్నా కొద్ది నీకు అర్థమవుతుంది, అబద్ధాలు ఆడటం దేవుడికి ఇష్టం లేదు, నచ్చింది కాదు. మోసం చేయటము, దొంగలించటం, డబ్బులు దొంగలించటము, ఏదైతే నీలో నుంచి చిన్నప్పటి నుంచి నీలో ఉన్న గుణ లక్షణాలు ఉంటాయి కదా, మా మమ్మీకి ఉన్నాయి, మా డాడీకి ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి, ఇలా మా మమ్మీ పోలికలే, నాకు అన్నీ మా డాడీ పోలికలే అని గర్వంగా చెప్పుకునే నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వెంటనే శ్రమలు, అటాక్ నెంబర్ 1, అటాక్ నెంబర్ 2, అటాక్ నెంబర్ 3. అవి మొన్నే కోలుకున్నావు అనుకుంటావు, ఎమోషనల్ ప్రాబ్లం వచ్చేస్తుంది. మొన్నే ఎమోషనల్ ప్రాబ్లం కోలుకున్నావు అనుకుంటాము, సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది. అప్పటి వరకు నువ్వు అంత బాగానే ఉందనుకున్నావు, దేవుడు అటాక్ చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అవును నాకు ఈగో ఉంది, అవును నాకు ప్రైడ్ ఉంది. గొడవలు, రిలేషన్షిప్లో గొడవలు తీసుకొచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, అవును కదా నేను ఇలా ప్రవర్తిస్తాను, నాకు గొడవ వచ్చినప్పుడు నాకు ఇంతవరకు తెలియదు, ఈ గొడవ వచ్చినంతవరకు నాకు తెలీదు నేను ఇలా ప్రవర్తిస్తానని అని నిన్ను నీవు ఎక్స్పోజ్ చేయడానికి దేవుడు శ్రమల్ని తీసుకొస్తాడు. టు ఎక్స్పోజ్ యూ సో యూ కెన్ డై టు యువర్ సెల్ఫ్, సో క్రైస్ట్ కెన్ లివ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. హల్లెలూయా. మనలో మనము చనిపోయినప్పుడు ఐఎమ్ డెడ్ టు మై సెల్ఫ్, ఇంకా నాలో నేను లేను. ఒకప్పుడు కోపం ఉండదు, ఇప్పుడు ఏమైనా అన్నా కూడా ప్రేమ, కనికరం వస్తుంది.
ఆశ నిగ్రహం, ఓపిక వస్తుంది. ఎలా? ఆయన టార్గెట్ చేసేసాడు, లేపేశాడు దాన్ని. నా కోపం అనే ఆ గుణాన్ని తీసేశాడు అని ఒక్కొక్కరికి చెప్పుకోవటానికి. యు ఆల్వేస్ రిమెంబర్, ఇందాక మనం చదివిన వాక్యంలో పౌలు భక్తుడు ఏం చేశాడు? కట్టెల్ని తీసుకొచ్చి మంట పెట్టి వేడి కాచుకుంటున్నప్పుడు మంటల్లో నుంచి ఏమొచ్చింది? మన జీవితంలో యేసు ప్రభువారి కోసము, ఆయన సన్నిధిలో అభిషేకింపబడి ఆయన కోసము మంటతో రగులుతున్నప్పుడు మనలో నుంచి పాములన్నీ బయటికి వచ్చేస్తాయి. హల్లెలూయా! మనలో నుంచి పాములు మంటున్న చోట ఉండలేవు. am I right? దేవుడి కోసం ఈరోజు ఫైర్తో ఉన్నావా? Are you with fire for God? ఏసే కావాలి అని అనిపిస్తుందా? ఏసే కోసం జీవించాలని అనిపిస్తుందా? ఈయన రక్షకుడు, ఈయననే ఆరాధిస్తా, బ్రతుకుతా ఈయన కోసమే బ్రతుకుతా, ఉంటే ఈయన కోసమే ఉంటానని అనిపిస్తుందా? యూఆర్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. ఫైర్ మీద ఉన్నావా? పాములు వచ్చేస్తాయి, బయటికి రెడీగా ఉండండి. గెట్ రెడీ టు బ్రింగ్ ద స్నేక్స్ అవుట్ ఆఫ్ యూ. ఒక్కొక్క పాము మెల్లిగా బయటికి వచ్చేస్తుంది. ఒక్కొక్క పాము అబద్ధము, మోసము, గర్వము, అహంకారము, మోసం చేయటము, బూతులు మాట్లాడటము, చెడ్డ దృశ్యాలు చూడటం, ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు. ఎవ్రీథింగ్ హీ విల్ రిమైండ్ యూ. ఎప్పుడైతే నీలో నువ్వు ఇంకా నేనేం లేనయ్యా, కంప్లీట్ ఖాళీ అయిపోయాను, మా తాతల స్వభావం కూడా తీసేశాను, కోపము, అహంకారం కూడా తీసేశాను, ఎవ్రీథింగ్ ఈస్ గాన్, దెన్ Christ will come into you.